హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా పూర్ణాలను గుంట పొంగనాల ప్యాన్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని ఒక అర్ధగంట నానపెట్టుకోవాలి. అర్ధగంట నానిన తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో 8 నుంచి 10 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన పప్పుని మ్యాష్ చేసుకోవాలి. ఒక గ్లాసు బెల్లము, చిటికెడు ఉప్పు, పావు స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి, పావు గ్లాసు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఒక కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యాన్ని 4-5 గంటలు నానబెట్టి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పిండిలో పావు స్పూను ఉప్పు, స్పూను పంచదార వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గుంట పొంగనాల ప్యాన్ని వేడి చేసుకొని అన్నిట్లో లైట్గా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం ఉండని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ గుంట పొంగనాల ప్యాన్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ గుంట పొంగనాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.